హాయ్ అండి. నమస్తే. జీవితం ఒక గమ్యం కాదు, ఒక ప్రయాణం. నవ్వుతూ జీవితాన్ని కొనసాగించండి. సహనం నీకుంటే సకలం నీదే. వినయం నీకుంటే విజయం నీదే. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే, ఈ క్షణం నీలాంటి 10 మంది నువ్వు కరెక్టే అనిపించొచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సి వస్తుంది. మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఓ మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ దొరకడం ఒకరి వరం. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకు వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదన శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోలు చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు అని. కొద్ది రోజులు గడిచాక ఒకరికి మనం నచ్చట్లేదు అంటే దానికి అర్థం వాళ్ళకి మన అవసరం తీరిపోయి ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.